శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 14వ రోజు పారాయణము. కార్తీక పురాణం 14వ రోజు పారాయణ. ఏకోనత్రింశాధ్యాయము. అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పిత్రస్థానీయుడు అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చెయ్యదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనము చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్యం ప్రకటనార్థం పరీక్షగనుగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసం జాగరణ చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పాలనం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించిన వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. ఏకోనత్రింశద్యోయం సమాప్తము. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు, కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సమపారగ్రస్తులు అయిన సామాన్యులకు సునాయాసంగా లభించే పుణ్యమేది, అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది, దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు, దేనివల్ల మోక్షం కలుగుతుంది, మోహము దేనివల్ల నశిస్తుంది, జరామృత్యు పీడితులు, జడమతులు, మందమతులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి అని అడిగారు. అందు మీదట సూతుడు ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. వైష్ణవానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం. సర్వశాస్త్రాలను వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను, సమయమూ చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపావులై నరకదూరులై ఉంటారు. హరిప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజా దీపారాధన చేసేవాళ్ళు పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి నుండే 4 రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించేవాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల మత వయోలింగ భేదరహితంగా అంధతా మిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడుదురు, విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానమును చేసి వైష్ణవర్చన చేసిన వాళ్ళు వైకుంఠానికి వెళతారు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణను దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. దీపదాన, కంచు పాత్రదానం, దీపారాధన దానం, ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీక 30 రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా అన్ని పాపాలు నశించిపోతాయి, సంపదలు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు 2 కూడా కలుగుతాయి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 30వ అధ్యాయం సమాప్తం. అంటే 30వ అధ్యాయం సమాప్తము. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపోత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.